హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక సమస్య అయితే కొత్తగా వినడం జరిగింది. నేను బయటికి ఒక పని మీద వెళ్తే అక్కడ ఒక మనిషి నాతో ఇంటరాక్షన్ లో అతను ఒక సమస్య అయితే చెప్పడం జరిగింది. ఆయన వినకొండ గ్రామంలో శివపురం అనే ఊరు. ఆయన ఇంటి పేరు కూడా శివపురమే. ఆయన బ్రాహ్మణ్స్ అతను. అయితే ఆయన పాస్ట్ లో ఒక 10 years బ్యాక్ క్రైమ్ రిపోర్టర్ కింద అయితే వర్క్ చేశారు. ఆయన అయితే బ్రాహ్మణ్స్. ఆయన అయితే ఆయనకు సంబంధించిన ఊర్లో ఆయన గ్రామంలో దాదాపుగా వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన దాదాపుగా 1200 ఎకరాల భూమి అనేది దేవస్థానానికి ట్రస్ట్ పేరు మీద రాసేసి. అయితే ఇక్కడ వరకు బానే ఉంది. ఇంకా అవి కాకుండా 300 ఎకరాలు వాళ్ళ సొంత భూములు ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 టైంలో చూసుకుంటే అక్కడ ఈ వినుకొండ గ్రామం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొల్లా బ్రహ్మానాయుడు చూసుకుంటే ఆయన గాని ఆయన అనుచరులు గాని వీళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ ఈ దేవస్థానం భూములు ఏవైతే ఉన్నాయో 1200 ఎకరాలు కూడా మొత్తం కబ్జా చేసి పారేసాయి. యాక్చువల్లీ మనం గతంలో నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా వింటున్నాం, అంతకు ముందు కూడా విన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా భూదందాలు ఎక్కువైపోతున్నాయి. మట్టి మైనింగ్ అండ్ ఎర్ర కంకర గాని ఎర్ర నేల దెబ్బలు గాని ఎక్కడ చూసుకున్నా గానీ ప్రతి ఒక్కటి కూడా అవినీతి చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పి విన్నాం. అయితే మొన్న రీసెంట్ గా కూడా మనం మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే తగలబెట్టేశారో దాన్ని కూడా చూసాం మనం. అయితే అసలు మెయిన్ గా దాని వెనక కారణం ఏంటంటే దాదాపుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపుగా 982 ఎకరాలు అనేవి ఆయన ఒక్కడే కబ్జా చేసినట్టు దాదాపుగా 334 మంది సుమారుగా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినట్టయితే మనకైతే మొన్న రీసెంట్ గా వచ్చిన వార్తలు చూసాం. అయితే ఈ రోజు ఈయన ఈ కొత్త మనిషి ఆయన సడన్ గా మాటలో మాటి నాకు పరిచయం అయినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, బాబు నాది ఇలాగా పలానా ఊరు పలానా గ్రామం, మా ఏరియా మాజీ ఎమ్మెల్యే అయిన బొల్ల బ్రహ్మనాయుడు ఆయన అనుచరులు ఆయనకు పేరు మీద ఉన్న ఈ కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మెయిన్ గా ఆ రెడ్డిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని టార్గెట్ చేశారు. నేను బ్రాహ్మణ్స్, మా కుటుంబం అనేది ఆల్మోస్ట్ వాళ్ళు మా పూర్వీకులందరూ అంతమైపోయారు, ఇంకా మేమే మిగిలిన కొంతమంది హైదరాబాద్ లో అక్కడక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ దాదాపుగా చూసుకుంటే 1500 ఎకరం అనేది ఈ దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములు, అవి కాకుండా 300 ఎకరం అనేది మా సొంత భూములు కలిపి మొత్తం కలిపి కబ్జా చేశారు. ఇదేంటి అని అడిగితే మమ్మల్ని కొన్నిసార్లు దాడి చేసి కూడా కబ్జా చేశారు అని చెప్పి ఆయన కొన్ని ఆధారాలు కూడా అయితే చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఆధారాలు కూడా నేను ఇప్పుడు వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఆయన స్థలాలు ఏవైతే ఈ 1500 ఎకరాలు ఉన్నాయో దాదాపుగా సుమారుగా లెక్కేసుకుంటే 250 కోట్లకు పైసలుగా వాల్యూ చేసే భూములు అంటాయి. ఇవన్నీ కూడా ఈ వైఎస్ఆర్ సిపి నాయకుడైన మాజీ ఎమ్మెల్యే అయిన బొల్ల బ్రహ్మనాయుడు, వినుకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులైన కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు గాని అనుచరులు గాని లేకపోతే ఈ రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది కూడా వీళ్ళందరూ కూడా ఈ భూ కబ్జాని బాగా కూడా మొత్తం దొరికిన కాడికి దొరికినట్టు మొత్తం భూ కబ్జా చేసి పారేశారు. ఇదేంటి అని అడుగుతుంటే వాళ్ళ మీద దోపిడీలు చేయడం, 2-3 సార్లు ఆయన మీద కూడా యాక్సిడెంట్, ఆయన చంపే ప్రయత్నం కూడా, లారీతో గుద్దించే ప్రయత్నం కూడా చేశారంట ఆయన కారులో వెళ్తుంటే. అయితే ఆయన బ్రాహ్మణ్స్ కాబట్టి ఆయన గతంలో క్రైమ్ రిపోర్టర్ కింద ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ కింద అయితే పనిచేయడం అయితే జరిగింది. అయితే ఆయనకున్న ఈ క్రైమ్ పరంగా ఆయనకున్న నాలెడ్జ్ ఆయన కొంచెం గట్టిగా ఉంది కాబట్టి తట్టుకొని ఇప్పటి వరకు లాక్ రావడం జరిగింది. ఆయనైతే ఈ సమస్య కోసం అటు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంతో చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయనకైతే అవకాశం దొరకట్లేదు. ఖచ్చితంగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇది ఒక్కటే కాదండి, వినుకొండ గ్రామమే కాదు, ఇటు చూసుకుంటే మనకి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అండ్ తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్ గా కడప, కర్నూలు, అనంతపూర్ వరకు ఎక్కడ చూసుకున్నా సరే ప్రభుత్వ పోరంబోకు స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, లేకపోతే పనికిరాని భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో, కొంతమంది నాయకులు నాయకులు పర్టికులర్ గా భూములు టార్గెట్ చేయడం, పర్టికులర్ గా ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం. ఇవే కాకుండా కొంతమంది ఆస్తులు ఉంటాయి కానీ మెతక మనుషులు ఉంటారు, అంటే అమాయకులైన ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి భూములు ఎంతంత ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా గత 5 ఏళ్లలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూ దీన్ని భూ కబ్జాలు అయితే మొదలెట్టారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చేసాడు, లేకపోతే వీళ్ళకి మంచి ఆ పథకాలు ఇచ్చేసాడు, ఈ పథకాలు ఇచ్చేసాడు అని చెప్పి చెప్తున్నారు, కానీ బ్యాక్ డ్రాప్ లో జరిగిందంతా వేరే. అసలు జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్స్ ముందు ఇక్కడ మనం చూసుకుంటే పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో చాలా మంది అనుకున్నారు ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు, వాళ్ళ నాన్నగారు లాగే ప్రతి విషయాన్ని ఈ ఏదైతే పాదయాత్ర ఉందో పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు అనుకున్నారు. కానండి అక్కడ జగన్మోహన్ రెడ్డి మెయిన్ టార్గెట్ చేసింది ఏంటంటే ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ దేవస్థానం భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రస్ట్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ భూములు ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా
టార్గెట్ చేశారు. ఇక్కడ పోరంబోకు స్థలాలు కానీ, లేకపోతే కొన్ని లెక్కల్లో లేని భూములు కానీ, కొన్ని మడాడువులు కానీ, కొన్ని మనకి తీర ప్రాంతాల్లో చూసుకుంటాం కదా, ఇసుక నేల అంటే ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని భూములు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి టార్గెట్ చేస్తూ దొరికిన కాడికి ఆ భూములన్నీ కూడా కబ్జా చేసేసారంట. ఓపెన్ గా చెప్పుకోవాలంటే కొన్ని వేల కోట్ల ఆస్తులు అనేవి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 ఈ గవర్నమెంట్ లో మరీ దారుణంగా భూమిని బకాసూరులాగా మొత్తం తినేసి మొత్తం కబ్జా చేసి పారేశారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళు చేసిన అవినీతి ఒక్కటి కూడా బయటకు తీసుకొస్తే చాలా మంచిది. ఇవాళ ఈయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన సీనియర్ రిపోర్టర్, క్రైమ్ రిపోర్టర్ కింద పనిచేసిన పెద్ద ఆయన, నాకు ఈరోజు ఆయన పేరు నాగేశ్వరరావు, శివపురం నాగేశ్వరరావు గారు, ఆయన నాతో మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఆ విషయం అయిన తర్వాత నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే అంతటి ఆయనకి ఆస్తుల పరంగా ఆయన కొంచెం గట్టి మనిషి. ఆయన చాలా మందితో పోలీసు ఆఫీసర్లతో కానీ, కొంతమంది ఇంకా ఇప్పుడు కూడా మీడియాలో ఉన్న సీనియర్ జర్నలిస్టులతో కూడా ఆయనకి పరిచయాలు అయితే ఉన్నాయి. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అయితే ప్రస్తుతానికి అయితే ఆ భూములు అటు కాక ఇటు కాక అయితే ఇబ్బంది పడుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా భూముల మీద మొన్న రీసెంట్ గా 3 రోజుల కిందట కూడా ఆయన సొంత భూములు ఒక చోట 12 ఎకరాల మీద ఫెన్సింగ్ వేసి ఆయన ఇబ్బంది పెట్టడం అయితే జరిగిందంట. అంటే ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంత దారుణంగా అయితే ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. ఫైనల్ గా అయితే ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒక చర్య అనేది తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇంత దారుణంగా వ్యవహరించడాన్ని అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఇంత దారుణమైన విషయం ఇంకా చాలా మంది ఉన్నారండి. సెంటు పోయిన వాళ్ళు, 2 సెంట్లు పోయిన వాళ్ళు, ఎకరన్నర, 10 ఎకరాలు, 1000 ఎకరాలు, కొన్ని వందల వేల మంది కూడా కంప్లైంట్లు ఇవ్వడానికి అయితే ఈ రోజు జనసేన పార్టీకి కానీ, టీడీపీ ఆఫీస్ కి కానీ, లేదా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు. వాళ్ళందరికీ న్యాయం చేసి పెట్టాలిగా పెట్టే అవసరం కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అయితే ఉంది. ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఈ అరాచకాలు 5 ఏళ్లలో చేసిందో ఖచ్చితంగా దాని మీద అయితే దాని మీద ఒక రూల్ అనేది పాస్ చేసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడేటట్టు అయితే నిర్ణయాలు తీసుకోవాలనిగా కోరుకుంటున్నాను.